తెలంగాణకు గోదావరి కృష్ణా నదుల జీవనాధారమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వానికి రాష్ట్ర రైతుల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. గోదావరి బనకచెర్లపై ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశంపై విపక్షాలతోనూ చర్చించామని చెప్పారు. ఏటా 3000 టీఎంసీల నీరు వృధాగా గోదావరిలో కలుస్తుందని అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ అన్నారు. రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని ఆనాడు తెలంగాణ ఏపీ మంత్రులు చెప్పారని సీఎం గుర్తు చేశారు. టెక్నికల్ ఇష్యూస్ అంటే వాటర్ అలొకేషన్స్, వాటర్ ముందు నుంచి ఉన్న అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గోదావరి జలాలను 3 రాష్ట్రాలు పంచుకోవాలి, కృష్ణా నది జలాలను 4 రాష్ట్రాలు పంచుకోవాలి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్. అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు, ఇది దేనికైనా కావచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు, సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది. దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు. ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా ఎంఐఎంకి, బీజేపీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. దే కెనాట్ కమ్ టుగెదర్ ఇన్ ఐడియాలజీ. Yes, it's a hardcore hitting anamata between you and there. So even BJP and Congress also same thing. Sir, BRS ఇతర పార్టీలకు ఉన్న సమస్యలు ఉన్నా ఇప్పుడు ఎందుకు అందరినీ మనం ఒక వేదిక మీదకి వచ్చినామంటే ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం. దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం. మొట్టమొదటిసారి గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు. అంటే ఇది కనిపెట్టింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు. ఈరోజు ఈ చిక్కుముళ్లను తీసుకుంటూ ఒకటొకటిగా ఇప్పటివరకు సమ్మక్క సార్లకు కానీ లేకపోతే దేవాదులు కానీ సీతారామ కానీ మనం వచ్చినాక ఇనిషియేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేసి ఆ ఫైల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, ఇరిగేషన్ క్లియరెన్స్ కానీ, టైమ్ అండ్ అగైన్ డిబేట్ జరుగుతుంది. హౌ మెనీ టైమ్స్ చీఫ్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు ఢిల్లీ అని ఏమంటుంది అక్కడక్కడ చిన్న ఇది చేసినా కంటిన్యూస్గా మేము కన్సల్ట్ చేయడం వల్ల డెవలప్మెంట్ కనిపిస్తుంది. అన్లెస్ అంటిల్ వీఆర్ గోయింగ్ అండ్ రిప్రజెంట్ ఎవరు ఏం ఇవ్వడానికే స్కోప్ లేదు. నువ్వు అసలు రిప్రజెంటేట్ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే కెనాట్ క్లియర్ వాట్ ఎవర్ యువర్ గ్రీవెన్స్. ఇఫ్ దే ఆర్ సమ్ క్లారిఫికేషన్ వీ హ్యావ్ టు గివ్ దట్ క్లారిఫికేషన్, దెన్ ఓన్లీ దే విల్ అడ్రస్ యువర్ పాయింట్. వితౌట్ రిప్రజెంటింగ్, వితౌట్ గివింగ్ క్లారిఫికేషన్స్ ఏ ఫైల్ పెట్టినా యాజ్ ఇట్ ఈస్గా అప్రూవ్ అయి రాదు. 10 సార్లు క్లారిఫికేషన్స్ అంటారు. ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ, వాటర్ అలొకేషన్ విషయం టైమ్ అండ్ అగైన్ అక్కడికి వెళ్ళి సమయం కేటాయించి వాళ్ళ టైం తీసుకొని ఒక పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ 2 గవర్నమెంట్స్ రిలేషన్. దిస్ ఇస్ నాట్ 2 ఇండివిజువల్ రిలేషన్. అఖిలపక్ష